తీసుకెళ్ళు. తర్వాత అతని యొక్క క్యారెక్టరైజేషనే, సత్యనారాయణ క్యారెక్టరైజేషనే కాస్త గొడుగు ఇలా పక్కకు పెట్టాడు, పక్కనున్నవాడు పాటు కొడుతుంటాడు. అసలు ఎక్కడ పడితే అక్కడ చేతితో పట్టుకుని ఇది చేయాల్సిందే తప్ప చేతివాటం చూపిస్తూనే వెళ్ళిపోయాడు తప్ప మామూలుగా ఇది లేదు. దట్ ఈస్ హౌ హీ వాజ్ రూలింగ్ దట్ ప్లేస్. అంటే మీరు సత్యనారాయణ మన నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ ద్వారా వాళ్ళ బహుమానాలని తీసుకెళ్ళి నీటిలో వదిలేపోయాడు. మాట్లాడుతూనే ఉంటాడు, పిచ్చిముండా నువ్వేంటి ఊపుకుంటూ వస్తున్నావు, వాడు బట్టలు వేసాడని, నువ్వు నీ మీద ప్రేమ కాదే, అదే వాటి మీద ప్రేమ కాదు, నీ తోలుతో ఎన్ని చెప్పులు, అదే అనుకుంటా డైలాగ్, ఎన్ని చెప్పులు కుట్టించుకోవాలి, ఎన్ని సంచులు కుట్టించుకోవాలని ఆశ తప్ప మరి ఒకటి లేదు, గొప్పదిగా వచ్చేయటమే అని అన్న తర్వాత ఇదేంటి బావ ఇక్కడికి వచ్చామంటాడు. అప్పుడు చెప్తాడు, భగవంతుడు 2 కళ్ళు 2 చెవులు ఇచ్చినవాడు ఒక నాలిక ఎందుకు ఇచ్చాడు రాను, నాకు తెలుసు, నేను ఎక్కువ మాటగాడినే, నేను మాట్లాడుతూనే ఉంటాను, ఇప్పుడు ఏమిటంటావు అంటాడు. అంటే వృత్తి ధర్మం చేశాను తప్ప మనం ఇవాళ మనకి ఒక ధర్మం ఉంటుంది. ఒక వైద్యుడి దగ్గరికి ఎంతటి దుర్మార్గుడైనా వచ్చి మందు కోసం వస్తే వాడు మందిచ్చి పంపిస్తే కాపాడుతాడు, కానీ వాడిని చంపడు కదా. అది వృత్తి ధర్మం అంటే అదేరా, తీసుకెళ్ళా అంటే పారేయమంటే భలేగా అసలు అది చాలా అద్భుతమైన. అప్పుడు ఇది కూడా అంటారండి, అంటే మనం గౌరవించింది ఆయన్ని కాదు సంప్రదాయాన్ని గౌరవిస్తున్నాం. నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది గురువు గారు. ఎందుకంటే మేము అప్పుడప్పుడు పర్ఫార్మెన్సెస్ ఇచ్చినప్పుడు మీరు అఫ్ కోర్స్ వీఆర్ జస్ట్ బిగినర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ లైక్ యూ, కానీ ఆడియన్స్ సరిగ్గా రారు, మాట్లాడుతుంటారు, మాకు చాలా డిమోటివేటింగ్గా ఉంటుంది. అప్పుడు గురుగారు అంటారు, లేదు స్టేజ్ని మాత్రం నువ్వు గౌరవించాలి. కరెక్ట్. ఇప్పుడు కూర్చున్నాం, మాట్లాడుతున్నాం, మన కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది, ఆ సబ్జెక్ట్ మీద ఉంది. ఇప్పుడు జరుగుతున్నా కూడా పక్కన నిన్న కూడా ఎవరు అడిగారు, 1000 మంది 100 మంది ఉంటారు కదా చుట్టూ మీరు షూటింగ్ చేస్తున్నప్పుడు, ఆర్ యూ నాట్ డిస్ట్రాక్టెడ్ బై దైర్ టాక్స్ బై దైర్ దిస్ థింగ్ అని అంటారు. అంటే అది అట్టా కనుక పెట్టి కూర్చుంటే ఈ అటుపక్కకి మనం ఇంకా దృష్టి అటుపక్కకి వెళ్తుంది కూడా. అందుకనే వీలైనంత వరకు జాగ్రత్తగానే యాంబియన్స్ కరెక్ట్గా పెట్టుకుంటాం. అలాగే మన డ్యాన్స్ చేస్తున్నప్పుడు కానీ మన పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు కానీ చాలా దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి, అందుకనే కదా రసజ్ఞులు కాని వాళ్ళ ఎదుట కవిత్వం చెప్పే దౌర్భాగ్యం నాకు అంటకట్టద్దని ఏనాడు ఏడ్చాడురా కాళిదాసు. నీ సంగీతం ఇష్టం లేని వాళ్ళు ఎదుట నువ్వు ఎందుకురా నువ్వు పాడతావు, నువ్వు ఇంకా పాడాలనుకుంటావు, ఎప్పుడూ చచ్చిపోయింది. సర్టన్ ఫ్యాక్ట్స్ ఆర్ దేర్. అందుకనే కొన్ని పాత్రలు పార్సారది వాడు చెప్పేవన్నీ కరెక్టే, ఎక్యుజేషన్ అంతా 100% కరెక్ట్. అల్రాలంగా చెప్పింది తన గురించి కానీ, తను కూతురు పట్ల ప్రవర్తిస్తున్నటువంటి వైఖరిని కానీ అన్నీ కరెక్టే. బట్ ఎట్ ది సేమ్ టైమ్ హీ వాజ్ సో పొజెస్డ్ విత్ హిజ్ ఓన్ ఐడియాలజీ. వాడి యొక్క దృక్పథాన్ని మార్చుకోలేడు. అందుకని సెల్ఫ్ ఎమ్యులేషన్ అంటాం, ఏదో తనకి తాను పనిష్మెంట్ చేసుకోవడానికి హారతి కర్పూరంగా పెట్టుకుని చేతిలో పెట్టుకుని హారతిస్తాడు. వాడు దేవుడు తీర్చాల్సిందే. వీళ్ళందరూ చెప్పేది కరెక్టే, నేను మారలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి ఒక క్యారెక్టర్, ఇప్పుడు రమ్యకృష్ణ క్యారెక్టర్ కూడా బిగినింగ్లోనే ఒక వేదం చదువుకునే కుర్రాడు స్నానానికి వస్తే మామూలుగా నీళ్ళ కోసం వెళ్ళినటువంటి అమ్మాయి స్నానం చేస్తూ వాటితో పాటు మంత్రాలు చదివేస్తూ రోజు వింటుంది కదా, చేపలకు కూడా వచ్చేస్తున్నాయి మీ మంత్రాలు ఉంటుంది అని ఎంత చిలిపిగా అంటుందో. ఏదో ఇదైపోయి నేను ఒకప్పుడు ఇదైపోయి ఇది ఏదో కలిసిపోయి మన ఇద్దరికి ఏదో ఏర్పడిపోతే ఏదేదో అయిపోతే ఎట్లా అయ్యవారు అంటే వేసేసింది మొదట్లోని చిన్న ఒక. బట్ మీరు చూడండి, పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు కూడా ఆ కుర్రాన్ని పాడి చేద్దామన్నట్టుగా ఉండదు. దెర్ ఆర్ 2 ways ఆఫ్ టాకింగ్ విత్ ఎనీబడి. వన్ ఈజ్ విత్ అన్ అల్టీరియర్ మోటివ్తో మాట్లాడటం. రెండేది ఏమిటంటే తనకి నైజం అదే, తన యొక్క పద్ధతి అలా సరదాగా దాని పర్యవసానాన్ని పెద్ద యోచించకుండా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేది ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో ఎక్కడ మీకు అన్లెస్ దేర్ ఇస్ అ టైమ్ వెన్ షీ వాజ్ డిస్సాటిస్ఫైడ్ విత్ భానుచంద్రస్ క్యారెక్టర్ లేచిపోదాం. వాడు కూడా కరెక్ట్ అయిన ఏజ్లో ఉన్నాడు పాపం. 18 ఏళ్ల కుర్రాడు ఈ బ్రహ్మచర్యం అవలంబిస్తూ వేదం చదువుకుంటూ, మరి వాడికి కొన్ని ఉంటాయి కదా. అప్పటిదాకా చిన్నప్పటి నుంచి ఆశలు పెంచుకున్న బావ ఏదో ఒక